మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. భవానీపురం భూముల వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు బాధితులు మాత్రం మాట్లాడారు. ఈ రోజు తాజాగా శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంబంధించినటువంటి వాళ్ళు పూర్తి ఆధారాలతో ఈ భూమి ఎప్పుడు కొనుగోలు చేసి ఎలా కొనుగోలు చేసాం, ఈ హక్కులు ఏ విధంగా వచ్చాయని వివరించారు. ప్రస్తుతం హరిప్రసాద్ ఉన్నారు, మహాదేవ్ హరిప్రసాద్, ఆయనతో మాట్లాడదాం. ఈయనే కీలకంగా సొసైటీ సభ్యులుగా ఈయనే మొత్తం వ్యవహారాలను చూస్తున్నారు. హరిప్రసాద్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, కానీ బాధితులు చెప్తుంది ఏంటంటే మీరు ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా తీసుకొచ్చారని వాళ్ళు చేస్తున్నట్టు కామెంట్. దాని గురించి ఈ ఫేక్ డాక్యుమెంట్లు అయితే 84 నుంచి కేసు ఫైల్ చేసి 2025 వరకు ఎక్కడైనా ప్రూవ్ అయిపోతాయి కదండి. అన్ని కేసులు మీకు ఒక లిస్టు చూపిస్తా సార్. అవి ఇవ్వండి చిన్నది ఇండెక్స్లు ఎవరెవరు గెలిచారు, ఏ కేసు ఎవరు గెలిచారు అన్నీ మేమే గెలిచాం. ఫేక్ డాక్యుమెంట్లు ఇంత గెలడం అనేది అసాధ్యం అండి. అసలు అది సాధ్యం కాదు, అది అబద్ధం అండి. ఫేక్ డాక్యుమెంట్లు ఎలా వస్తాయండి? రెండో సార్, మీరు 96లో ల్యాండ్ కొనుగోలు చేసిన తర్వాత అక్కడ మీ సొసైటీ తరఫున ఆర్డర్ వచ్చిన తర్వాత సొసైటీ తరఫున ఒక బోర్డు పెట్టి ఉంటే ఇంత జరిగేది కాదు కదా. పెట్టామండి. ఇప్పుడు 96లో వాళ్ళే లేరు కదండి, మీ బోర్డు పెట్టామన్నాను. వాళ్ళు 2001 తర్వాత అండి వాళ్ళంతా వచ్చింది. 96లో బోర్డు పెట్టామండి. 2096లో బోర్డు వాళ్ళు ఎలా చూస్తారు? అదంతా లేదండి. మీరు 2001లో కొన్నారండి, మేము 96లోనే బోర్డు పెట్టామండి. మా దగ్గర లిస్టులో కూడా మీకు చూపిస్తాను. చిన్నది చిన్న మాట ఇవ్వండి. లిస్టులో నేమ్ బోర్డు అని ఉంటుంది చూడండి. 300 రూపాయలు బోర్డు అని ఖర్చు కూడా ఉంటుందండి మా దగ్గర. ఇప్పుడు వాళ్ళకి ఈ స్థలం మీది, మేము వేరే మస్జిద్ దగ్గర వేరే రకం కొన్నామని వాళ్ళకి ఎప్పుడు తెలిసింది? ఏంటండి అర్థం కాదు. ఇప్పుడు మీది ఆల్రెడీ మీ పేరు మీద ఉంది ల్యాండ్, 96లోనే మీకు అనుమతి వచ్చింది, కానీ వాళ్ళకి తెలియదు ఆ విషయం. వాళ్ళకి తెలిసే కొన్నారండి, తక్కువ రేట్లకు వస్తేనే కొన్నారండి. తెలిసే కొన్నారు. జడ్డు సుబ్బారావు అనే అతను ఒక మీడియేటర్ అండి, అతను ప్లాట్లేసి అమ్మాడండి. ఫస్ట్ కొన్నాళ్ళు తెలిసే కొన్నారండి. మీకు ఒకటే గుర్తండి, అన్ని ప్లాట్లు 40 ప్లాట్లు 3 రోజులు రిజిస్ట్రేషన్ అయ్యి 3 రోజులు అంటే బంచ్గా రిజిస్ట్రేషన్ చేశారు. తెలిసే కొన్నారండి వాళ్ళు. మాకు అగ్రిమెంట్ ఉందని తెలిసే కొన్నారు. అప్పటికి వాళ్ళు జిడ్డు సుబ్బారావు మాత్రం వీళ్ళకి అమ్మినప్పుడు కొనేటప్పుడు మజీదు మీకు అమ్మిన సంగతి ఇక్కడ చెప్పుకోకుండా దాచిపెట్టాడా, లేకపోతే మజీదు తెలిసి ఇదంతా అమ్మారు? మజీదు తెలిసే చేసి ఉండొచ్చు. తెలిసే చేసే మజీదు తెలిసే జిడ్డు సుబ్బారావు ద్వారా వీళ్ళకి అమ్మాడండి. వీళ్ళు ఫస్ట్ అమ్మిన వాళ్ళకి వాళ్ళ ద్వారా కొనుక్కునే వచ్చారండి. ఆల్రెడీ అగ్రిమెంట్ అయ్యి రిజిస్టర్ అయినటువంటి భూమిని మరోసారి ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? అసలు చేయకూడదు కదా అనేది కొంతమంది. అగ్రిమెంట్ అయిన అగ్రిమెంట్ అంటే అర్థం కాదు. ఈ భూమి ఉన్న మీ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్ ని వేరే వాళ్ళకి ఎలా అమ్ముతారు? అంటే మాకు 2003 వరకు రిజిస్ట్రేషన్, 2003లో మాకు రిజిస్ట్రేషన్ అయింది. అప్పుడు వరకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. 2003 రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్టార్ని అది ఆ రిజిస్టార్ గారికి అది తెలియాలి మనకి. రెండోది వాళ్ళు కరెంట్ బిల్లు ఉందని చెప్తున్నారు, మున్సిపాలిటీ వాటర్ బిల్లు ఉందని చెప్తున్నారు, పన్ను కూడా కడతామని చెప్తున్నారు. ఇవన్నీ ఎలా వస్తాయి? మనది కాని స్థలంలో మనం ఎన్ని కట్టుకున్నా దాని టైటిల్ రాదనేది చట్టం అని చెప్తుందండి. మీ స్థలంలో నేను కట్టానండి, నేను పన్ను వేయించేసుకొని దౌర్జన్యం మీరు హైదరాబాద్లో ఉంటాయి, నేను కట్టేస్తాను, ఈ ఇల్లు కట్టుకు పన్ను ఏం చేసుకుంటారు పలుకు పెడుతూ ఆస్తి నాకు వచ్చేస్తే ఇక అన్నీ పోతాయి, మన ఇల్లు మిగలవు. అదేం చల్లవండి. అది అన్ని క్వశ్చన్లు, ఇలాంటి సోకాళ్ళు అన్ని క్వశ్చన్లు కూడా వాళ్ళ ప్రయత్నం ప్రకారం చేశారు, కోర్టులో చేశారు. కోర్టు అన్ని వీటికి సమాధానం చెప్పిందండి. మేము చెప్పాం, కోర్టు వారు అన్ని వీటికి నిర్ణయం చేశారండి. ఆ నిర్ణయాలన్నీ వాళ్ళు తెలుసండి. ఆ నిర్ణయాలన్నీ వాళ్ళకి తెలిసింది. వాళ్ళు అన్ని క్వశ్చన్లు వేశారండి. ఇప్పుడు ఇక్కడ బయట పబ్లిక్లో చెప్పడం కాదు, న్యాయస్థానంలో క్వశ్చన్ చేశారండి. అన్ని క్వశ్చన్ చేశారు. వెనకాల పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, బాలశౌరి ఉన్నారని నేను పోతిరి మహేష్ మీ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కామెంట్ చేశారు. అదే బాలశౌరి ఎవరో మాకు తెలియదండి. బాలశౌరి గారే కాదు, మా వెనక పొలిటికల్ నాయుడికి లేడు. ఇంకో మాట చెప్తాను మీకు, మా తమ్ముడు కార్పొరేటర్ అండి, అతను కూడా లేడు. అతను జనసేన పార్టీ, మా తమ్ముడు అప్పాజీ కార్పొరేటర్ అండి. అతని సహాయం కూడా నేను తీసుకోవాలి. మేము మా పోరాటం మేము చేస్తాం, చట్టపరమైన పోరాటం చేస్తాం. ఆయనే అసలు రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు వెళ్ళి మా మీద రకరకాలుగా ప్రెజర్లు పెట్టారు తప్ప మీ ఎవరు సహాయం తీసుకోలేదు. సొసైటీ ఏర్పడినప్పుడు సొసైటీ ఉన్నారు, మీరు అప్పుడు ఉన్నారా? ఉన్నానండి, ఉన్నానండి. మీకు ఐడియా ఉందండి, అప్పుడు నాకు ఐడియా. ఆదికేశవులు కొనుగోలు చేశారు. ఆయన ఉన్నారు ఇప్పుడు? ఆయన ద్వారా మీకు ఈ సొసైటీకి వచ్చింది సార్. సొసైటీ అలా నడుస్తుంది. సొసైటీ అంటే కార్పొరేట్ బాడీ అండి, నడుస్తూ ఉంటుంది. అలా 52 మంది ఉన్నారని చెప్తున్నారు ఈ సొసైటీలో. 52 మంది ఉన్నారా ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు ఉన్నవాళ్ళే 52 మంది. 52 కూడా ఉన్నవాళ్ళే. ఇప్పుడు ఫాలో అవుతున్న వాళ్ళే 52 మంది.
కానీ మీ వెర్షన్లా ఉంది, కానీ బాధితులు మాత్రం మాకు అన్యాయం జరిగింది, మాకు నష్టపరిహారం ఇవ్వాలి, మా ప్లాట్లు మాకు తిరిగి ఇవ్వాలని చెబుతారు. ఏం చెప్తారు? అది మీ సమాధానం చెప్పాల్సిన ప్రశ్న కాదు. ఆ ప్రశ్న సమాధానం మీ ఎలా చెప్తాను? మా వల్ల నష్టపోయారు వాళ్ళు, మా వల్ల నష్టపోయింది లేదు కదా వాళ్ళు. అంటే వేరే ఆల్టర్నేటివ్ కాంపన్సేషన్ ఏమైనా చేసే అవకాశం లేదు, చట్ట ప్రకారం లేదండి, చేయడానికి లేదు. కూల్చి వేసేసారు కదా, వాటికి ఏమైనా నష్టపరిహారం అసలు లేదు సార్. వాళ్ళ తరఫున కోర్టు వారు మాకు రిజిస్ట్రేషన్ చేసేసారు సార్. మేము స్టాంప్ డ్యూటీ ఇంక్లూడింగ్ వాళ్ళకున్న కన్స్ట్రక్షన్ కూడా స్టాంప్ డ్యూటీ కట్టించుకున్నారండి. గవర్నమెంట్ వారు కట్టించుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. వాళ్ళు బిల్డింగ్ ఉందనుకోండి, బిల్డింగ్ కూడా ఛార్జ్ కట్టాం. రిజిస్ట్రేషన్ చేయరండి, లేకపోతే ఖాళీ స్థలంగా చేస్తే చేయరు. బిల్డింగ్ చేయించుకున్నాం, షెడ్ చేయించుకున్నాం, డబ్బులు కట్టి చేయించుకున్నాం. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి అండగా నిలబడుతున్నాయి, మద్దతు కలిగిస్తున్న ఉదయం జగన్ కూడా కలిశారు. ఈరోజు అవినాష్ వీళ్ళంతా అక్కడికి వెళ్ళి మాట్లాడారు, వాళ్ళకి అండగా ఉండమని చెప్తున్నారు. మాది చట్టపరమైన పోరాటం అండి, మా చట్టపరమైన పోరాటం. చట్టం ఏది చెప్తే అది జరుగుద్ది మా తరఫున. మేమైతే చట్టాన్ని నమ్మాము, న్యాయాన్ని చట్టాన్ని నమ్మాము. ఇది చట్టాన్ని న్యాయాన్ని నమ్మని హరిప్రసాద్ చెప్తూ ఉన్నారు. పూర్తిగా న్యాయబద్ధంగా చట్టపరంగా కోర్టుల ద్వారా మాకు పొజిషన్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని ఆక్యుపై చేసుకోమన్న తర్వాతే మేము వెళ్ళాం తప్పించి ఎక్కడ ఎలాగూ వైలేషన్ అనేది చేయలేదని చెప్తూ ఉన్నారు. బాధితుల పక్షాన ఎంతమంది ఉన్నప్పటికీ కోర్టుల ద్వారా మాకు చట్టబద్ధంగా వెళ్ళాం కాబట్టి చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మా వెనకాల మాకు తెలియదని హరిప్రసాదే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.